మా నాన్నగారితో నేను సేవకు వెళ్ళేవాడిని. మా తల్లిదండ్రులు టీచర్స్గా మిషన్ స్కూల్లో ఉండేవారు. మా బాల్యం నుండే ఎంతోమంది మిషనరీలు అక్కడికి వచ్చేవాళ్ళు. మా బాల్యంలో కోయిల్ పిల్లయ్య అమ్మగారని ఒక మిషనరీ, నా యవన ప్రాయంలో విక్టర్ మాన్యుయల్ రాజు గారని ఒక మిషనరీ, నేను సేవకు సమర్పించుకున్న దినములలో డానియల్ రాజమణి గారని ఈ ముగ్గురు మిషనరీలు నా జీవితాన్ని మార్చిన వారు. ఆ రోజు మా నాన్నగారితో పాటు సైకిల్ మీద వెళ్ళేవాని. మా నాన్నగారు ఇదే సువార్త చెప్తా ఉండేటోళ్ళు. పాపం విడవాలి, నరుడు పాపిగా పరలోకాన్ని పొందుకోలేరు, నరులారా పాపం విడవండి, పాపం విడవండి. ఆ రోజు నుంచి పాపము గురించి వింటూ ఉన్నాను. పాపం వల్ల వచ్చు జీతము మరణము, కాబట్టి నరులారా పాపం విడవండి. నాకు అర్థమయ్యేది కాదు అసలు పాపం అంటే ఏంటి. పాపం అంటే సుట్ట తాగడం పాపమేమో, సారా తాగడం పాపమేమో, కళ్ళు తాగడం పాపమేమో, తన్నుకోవడం పాపమేమో, భర్తను కొట్టడం పాపమేమో, భార్యను తన్నడం పాపమేమో, ఇవే పాపాలు. ఇంతకు మించి ఆ వయసుకు పాపం అంటే ఏంటనేది నాకు అర్థమయ్యేది కాదు. వయసు పెరిగిన తర్వాత పాపం అంటే ఏంటి అనే ఆ యొక్క భావం అర్థమైంది. ఆజ్ఞాతిక్రమమే